Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah. స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయం నుంచి ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. రండి మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగరుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, యుగ యుగములు నీవే నిత్యము పరిపాలిస్తున్నటువంటి దేవుడవునైనా, మా రాజువునైనా, అయా మా తండ్రివినైనా స్తోత్రాలనైనా, అయా నీ రాజ్యములోనైనా మమ్మల్ని అందరినీ కూడా ఒక బలమైన సాధనాలుగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నీ యొక్క పాత్రలుగా మమ్మల్ని మలుచుకున్నందుకు, మార్చుకున్నందుకు స్తోత్రాలనైనా. అయా నీ రాకడ అతి సమీపంగా ఉంది తండ్రి. మీ రాకడకు నైనా మమ్మల్ని సిద్ధపరచండి నైనా ప్రభా, స్తోత్రం. అయా మాలో సిద్ధపాటు దయచేయండి. అయా మాలోనైనా ఒక మెలకువ దయచేయండి నైనా ప్రభా. ఈ యొక్క దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రభా మేము చేస్తూ ఉండగా ప్రతి బిడ్డతోనైనా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని, దర్శించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం దేవుని స్తుతించి ఆరాధిస్తాం. నేడో రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. నేడో రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. సూర్యుని కమ్మును చీకటి, చంద్రుడు తన కాంతి నీయడు. సూర్యుని కమ్మును చీకటి, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన శోధనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన శోధనలుండవు. దుఃఖము బాధలు తొలగిపోవును, ఆనందమానందమానందమే. దుఃఖము బాధలు తొలగిపోవును, ఆనందమానందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థిస్తాం, అందరు కూడా ప్రార్థిస్తాం. ప్రియులారా, ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్షిప్ టుగెదర్, ఎవ్రీవన్ వర్షిప్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్. అవర్ లార్డ్ ఇస్ Lord of Lords and King of Kings. Hallelujah. Mighty God, mighty Savior. Hallelujah, hallelujah. సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఇదిగో మనల్ని పిలుస్తున్న ఆ గొప్ప దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి రాజాది రాజు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండునుగాక నాయన. ఇంకా రక్షణ పొందినటువంటి బిడ్డలకు రక్షణ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. నశించిపోయే ప్రతి ఒక్క బిడ్డకునైనా మీ యొక్క కృప దయచేయండి నాయన. పాపాలను ఒప్పింపచేయండి నాయన. నీవే నిజమైన దేవుడను ఒప్పింపచేయండి. వారి మనోనేత్రాలు తెరవండి. అంధకార నేత్రాలు నాయన, చీకటితో కప్పబడినటువంటి నేత్రాలు తెరవబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయా నీ యొక్క బలమైన అభిషేకం దయచేయండి ఆయన. నీ బలమైన సన్నిధి దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీ ఆత్మతో నింపండి నాయన, మీ శక్తితో నింపండి నాయన. జీసస్, జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయా మమ్మల్ని నీలో నివసింప చేసినందుకు వందనాలు తండ్రి. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. ఇది అతి కష్టమైనటువంటి ఒక గ్రంథము. అయితే చాలామంది ప్రకటన గ్రంథం అంటే భయపడతారు. ఒకటి ఇంకొకటి యేసు ప్రభు యొక్క రాకడ గురించి కేవలం ప్రకటన గ్రంథంలోనే ఉంది అనుకుంటారు. కానీ ఆది కాండం ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు అన్ని పుస్తకాలలో దేవుని యొక్క రాకడ గురించి అంటే రెండవ రాకడ గురించి రాయబడింది. హల్లెలూయా. మొదటి రాకడ కంటే కూడా ఎక్కువ ప్రవచనాలు దేవుని రెండవ రాకడ గురించి. అసలు మొత్తం ఈ బైబిల్ అంతా కూడా ప్రియులారా యేసు ప్రభు రెండవ రాకడ గురించే ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే యేసు ప్రభు మొదటి రాకడ కూడా ఎందుకు వచ్చాడు? ఆయన మనల్ని రక్షించి తండ్రి దగ్గరికి ఆయనతో ఉండడానికి తీసుకెళ్ళడానికి, ఈ లోకంలో ఉన్న తన బిడ్డలను రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి. మొదటి రాకడలో మరి యేసయ్య తన యొక్క బలియాగము ఆయన చేయవలసిన కార్యం ఆయన సమాప్తి చేశారు. కానీ మరి రెండవ రాకడలో ఏమవుతుంది అంటే ఈ భూమి మీద మరి దేవుడు దుష్టులను శిక్షించి తన బిడ్డలను మరి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడి 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద యేసు ప్రభు చేయబోతూ ఉన్నాడు. మరి రాకడక ముందు సంఘం ఎత్తబడతా ఉంది. ఆ సంఘం ఎత్తబడేదానికి మరి ఏమేం జరుగుతాయనేది అన్నీ ఆది కాండం నుంచి కూడా ఎన్నో ప్రవచనాలు ప్రియులారా. అయితే మనం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము. మనం ఈరోజు 10, 11 అధ్యాయాలలో చూసినట్లయితే ప్రియులారా 10వ అధ్యాయం మనం ఇక్కడ చూస్తున్నాము. ఒక దేవదూత
ఆలయాన్ని కొలుస్తూ ఉన్నాడనమాట. అంటే ఇది పరలోకంలోనా భూలోకంలోనా అనేది మనం ఇక్కడ చూడాలి. అయితే మరి ఇక్కడ ప్రభువు పరలోకంలో ఆయన సింహాసనంలో కూర్చున్నారు. మరి మేఘము ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉందన్నమాట. ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉందంట. సో ఆయన పాదములు అగ్ని స్తంభములాగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక బలిష్ఠుడైనటువంటి వేరొక దూత అని ఉంది పరలోకంలో, ఇంకొక దూత. అయితే ఇది ప్రభువా లేకపోతే ఇంకొక దూతన అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఈయన చెప్తున్నాడు, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉందన్నమాట. సో ఆయన తన కుడి పాదమునేమో సముద్రం మీద పెట్టాడు, ఎడమ పాదమునేమో భూమి మీద పెట్టాడనమాట. అంటే ఈ దేవదూత ఎంత పెద్దగా ఉండి ఉండొచ్చు, చాలా ఎత్తైన మనిషి. మరి ఆయన ముఖమేమో సూర్యునిలాగా ఉంది. మొత్తం ఈ భూమి అంతా, ఇప్పుడు మనం ఒక మనిషి కాళ్ళు పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ సరిపోతుంది? ఒక పీట అంత సరిపోతుంది కదా. ఒక చిన్న మనం పీట లాంటిది ఏదైనా వేసుకుంటే దాని మీద నుంచోగలం మనం, ఒక చిన్న బండ. ఈ భూమి అంతా అంటే ఒక పాదమేమో సముద్రం మీద, సముద్రం ఎంత పెద్దగా ఉంటుందండి. అంటే ఈ యొక్క దూత అని పిలువబడుతున్నాడు, కానీ అది దేవుడే, యేసుప్రభు అని నేను నమ్ముతూ ఉన్నాను. సో సింహం గర్జించినట్లు ఆయన గర్జిస్తాడు. అప్పుడు ఆయన నోట్లో నుంచి ఒక 7 ఉరుముల్లాగా వస్తాయన్నమాట. సో యోహాను గారు ఇదంతా చూస్తున్నారు కదా, ఆ ఉరుములని, ఆ శబ్దాలని ఆయన రాయపోయినప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇదిగో ఈ శబ్దాల గురించి నువ్వు ఏమీ రాయద్దు, అది ముద్ర వేయబడి ఉన్నది అనేసి చెప్తారనమాట. ఆ 7 ఉరుములు పలికినప్పుడు వాటిని ముద్ర వేయమని చెప్తారు. సో వాటిని రాయవద్దు అని చెప్పినప్పుడు ఆయన రాయకుండా ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది? సముద్రం మీదను, అప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్తున్నాడు అనమాట, సముద్రం మీదను భూమి మీదను ఆయన నిలిచి ఉన్నాడు అనమాట. యోహాను గారు చూస్తున్నారు. సో ఆయన ఆకాశం వైపు చెయ్యెత్తి పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని తోడు, పరలోకంలో ఉన్నటువంటి వాని తోడు అని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. ప్రామిస్ చేసి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మరి ఇవన్నిటినీ, సమస్తమును, ఈ భూమిని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి దేవుడు, యుగయుగాలు ఆయన పరిపాలిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి ఆ దేవునితో తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. యాక్చువల్గా బైబిల్లో ఒట్టు పెట్టుకోవద్దు అని దేవుడే, యేసుప్రభువే చెప్పారు. మరి మత్తయి సువార్తలో మనం చూస్తాము, ఇంకా 2-3 చోట్ల కూడా ఉంది. అయితే ఒట్టు పెట్టుకోవద్దు, మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అది మనుషులకి, కానీ దేవునికి కాదు. దేవుడు ఆయన నా తోడు అని పెట్టుకుంటాడు, ఆకాశం తోడు అని కూడా ఆయన అంటాడు, భూమి ఆకాశాలను నేను సాక్షులుగా పెడుతున్నానని కూడా అంటాడు. సో ఆయన ఒట్టు పెట్టుకొని ఇంకేం చెప్తున్నా అంటే, ఇంకా ఆలస్యము ఉండదు. దేనికి ఆలస్యం ఉండదు అంటే, యేసయ్య రాకడికి ఇంకా ఆలస్యం ఉండదు అని చెప్తున్నారు. 7వ దూత బూర ఊదబోతున్నాడు. ఇంకా 6 బూరలు అయినాయి ఇప్పటి వరకు. సో 7వ దూత ఆ బూర ఊదబోయే సమయంలో, పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపినటువంటి సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమని చెప్పాను. అయితే ఈ యొక్క సువార్త ఆ టైంలో ఎవరైతే మరి ప్రజలు ఉన్నారో వాళ్ళకి మరి దేవుని యొక్క వాక్యం ప్రకటించబడడం అనేది, ఆ మర్మం అనేది సమాప్తం అయిపోతుందంట. అంతటా పరలోకము నుండి నేను
వినిన స్వరము నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్నటువంటి ఆ దూత చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఆ చిన్న పుస్తకము తీసుకొని దానిని తినివేయము. అయితే ఈ యోహాను గారికి ఈ యొక్క సిచ్యువేషన్ అంతా చూపిస్తూ ఉన్నారు. సో ఏ దేవదూత అయితే ఒక కాలు సముద్రం మీద ఒక కాలు భూమి మీద పెట్టి ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం పట్టుకొని ఉన్నాడో, యోహాను గారితో పరలోకంలో ఒక స్వరం చెప్తూ ఉందన్నమాట. ఏమని చెప్తుందంట, నువ్వు వెళ్ళి అతని చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకో. అంటే ఇవన్నీ కూడా మొత్తం ఇంకా అది యోహాను గారు ఎట్లా వెళ్ళి ఉంటాడు? ఆయన అంత పెద్ద మనిషి, అంటే ఒక గాలిలోనే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను గారు ఆయన శరీరంతో ఆత్మతో ఎత్తబడ్డాడు, అలాగే ఆయన వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. అంటే అక్కడ గ్లోరీలో ఉన్నాడు, ఆయన మహిమతో ఉన్నాడు. మామూలుగా మన శరీరంలో ఈ లోకంలో ఉన్నట్టు కాదు. ఆ దర్శనంలో ఆయనకి నిజంగానే వెళ్ళి మరి ఆ దేవుడే ఆయనకి అలా తీసుకెళ్ళి ఆ పుస్తకం ఇప్పించారు. ఆ పుస్తకాన్ని ఆయన ఏం చేశాడు, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము అని అతనితో చెప్తున్నాడు. ఆ దేవదూత ఈ పుస్తకాన్ని తీసుకొని తినివేసే, అది తిన్నప్పుడు నీ కడుపులో అది చేదుగా ఉంటుంది, కానీ ఇది నీ నోటికి అది తీయగా ఉంటుంది. సో ఆ పుస్తకం ఏంటి అనేది మనకు తెలీదు, ఇక్కడైతే ఏమీ రాయబడలేదు, కానీ ఆ పుస్తకాన్ని తినివేసేయాలి. అయితే నేను అనుకుంటున్నాను, దేవుని యొక్క వాక్యము ఏముందండి, జుంటి తేనె తారల కంటే మధురమైనది. ఇంకోటి ఆయన వాక్యాన్ని తినమని హెచ్కేలుతో కూడా ఆయన చెప్తాడు. హెచ్కేలు గ్రంథంలో ఈ చుట్ట తీసుకొని నువ్వు భుజించు అని అంటాడు. సో దేవుని వాక్యాన్నే భుజించమని బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి మేబీ ఇది దేవుని యొక్క వాక్యం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో అంతటా ఏం జరిగింది, నేను ఓకే ఆయన చిన్న పుస్తకాన్ని తీసుకున్నాడు, తినేశాడు. అప్పుడు వారు, నీవు ప్రజలను గురించి ఇంకా చెప్పవలసినటువంటి సువార్త నువ్వు ఇంకా ప్రవచించాలి, ఇంకా నువ్వు చెప్పాలి అనేసి యోహాను గారికి ఆ యొక్క దేవదూత చెప్తున్నారనమాట. అయితే ఆ పుస్తకం ఏంటి, ఐ థింక్ దేవుని వాక్యమే. సో దేవుని వాక్యమే తిన్నాడు కాబట్టి ఆయనతో చెప్తున్నాడు, నీవు ఇంకా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. పిల్లరా, ఇది మనం చాలా విరివిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి సమయము. దేవుని వాక్యం మనకి బాగా దొరుకుతున్నటువంటి సమయం ఇది. సో ఈ సమయంలో మనం ఎంతగా మన వాక్యం వింటున్నామో, నేర్చుకుంటున్నామో, ఇంకా ఎంతగా మనం ప్రకటించడానికి మనకి ఎంతో ఫ్రీగా మనం చేస్తూ ఉన్నాము. సో 11th చాప్టర్లో మనం చూస్తున్నాం పిల్లరా, 2 సాక్షులని దేవుడు పంపిస్తున్నాడు. ఎవరు ఈ 2 సాక్షులు అంటే, మరి మోషే యొక్క ఆత్మయు ఏలియా యొక్క ఆత్మయు కలిగినటువంటి 2 సాక్షులని దేవుడు ఈ భూమి మీదకి పంపించబోతున్నారు. ఎందుకంటే అప్పటికే మరి సంఘం ఎత్తబడింది. అంటే మనం ఎవరైతే ఇప్పుడు ప్రభుని నమ్మిన బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఈ లోకంలో ఈ భూలోకంలో ఇంకా మిగిలిన వాళ్ళకి సువార్త చెప్పడానికి 2 సాక్షులని దేవుడు పంపిస్తున్నాడు. సో వాళ్ళకి అద్భుతాలు చేసే శక్తి ఉంటుంది అన్నమాట. ఒకరికి వర్షాన్ని ఆపే శక్తి ఉంటుంది, ఇంకొకరికి నీటిని రక్తంగా మార్చే శక్తి ఉంటుంది. సో ఇలాంటి శక్తి ఎవరికి ఉంది? బైబిల్లో మోషే గారే నీటిని రక్తంగా మార్చాడు, ఆ నైలు నది నీళ్లను. తర్వాత వర్షం రాకుండా ప్రార్థన చేసినప్పుడు వర్షం రాకుండా ఉంది. ఎవరు ప్రార్థిస్తే వర్షం రాకుండా ఉంది? ఏలియా ప్రవక్త. సో బైబిల్లో ఈ 2 చాలా మరి శక్తివంతమైనటువంటి ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాము. సో వాళ్ళిద్దరూ వచ్చి అందరికీ చెప్తా ఉంటారనమాట, సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు సువార్త ప్రకటించింది ఇంకా అది చివరి సువార్త అనమాట.
చివరిసారిగా చెప్పబడేటువంటి వాక్యం. అది చెప్పిన తర్వాత ఈ యొక్క క్రూర మృగం అంటే ఎవరు? యాంటీ క్రైస్ట్, అంత్య అబద్ధ క్రీస్తు. అప్పటికే అతను ఈ భూలోకాన్ని మరి వెళ్తూ ఉంటాడు. 7.5 సంవత్సరాలు యాంటీ క్రైస్ట్ పరిపాలిస్తాడు. 3.5 సంవత్సరాలు వాడు కొంచెం మంచిగా ఉంటాడు, ప్రశాంతంగా. కానీ 3.5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలతో చేసినటువంటి నిబంధనను అతను బ్రేక్ చేస్తాడు, తెంచేస్తాడనమాట. సో ఆ టైంలో మరి ఈ యొక్క సువార్త వీళ్ళు ప్రకటిస్తారు. అయితే ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనేవాడిని క్రూర మృగంతో పోల్చడం జరిగింది. సో ఈ క్రూర మృగం ఇతను ఏం చేస్తాడు? ఈ ఇద్దరు సువార్త బోధిస్తున్నటువంటి వాళ్ళకి ఎవరైనా హాని చేయడానికి వస్తే వీళ్ళు తెగుళ్ళ చేత కూడా వాళ్ళని బాధ పెడతారనమాట. సో ఆ టైంలో భూలోకంలో చాలామందికి తెగుళ్ళు వస్తాయి. ఎందుకంటే మోషే ద్వారా ఎట్లా తెగుళ్ళు వచ్చాయి, కప్పలు, ఇంకా దోమలు, దద్దుర్లు వస్తాయి, వాళ్ళకి వడగండ్లు పడతాయి. సో అలాంటి తెగుళ్ళ చేత అతను బాధ పెడతారు. ఈ యొక్క ఏలియా ప్రవక్త కూడా మరి వర్షం రాకుండా చేస్తాడు. సో అంటే వాళ్ళు ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి శక్తిని వాళ్ళు మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని శక్తిని నిరూపించడానికి వాళ్ళు వాడుతున్నారు. సో అలా వాడుతున్న సమయంలో కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వబడిన టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆ క్రూరముగా అంటే యాంటీ క్రైస్టే ఈ ఇద్దరు సాక్షులని చంపేస్తారు. సో ఆ సన్నివేశాన్ని మొత్తం అది ఎక్కడ యెరూషలేంలోనే చంపుతాడు. వారి బాడీస్ ఇద్దరు బాడీస్ ఆ యెరూషలేం వీధుల్లోనే పడి ఉంటాయి. ఎవ్వరు కూడా వాళ్ళని సమాధి చేయరు. సో సమాధి చేయనివ్వరు. ప్రపంచమంతా కూడా చూస్తూ ఉంటారు టీవీ ద్వారా, ఇంటర్నెట్, వాట్సాప్. ఇప్పుడు మనకి ఎట్లా ఇంటర్నెట్ ద్వారా అన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. ఇంకా ఇవన్నీ ఎన్నో రోజులు కాదు, చాలా దగ్గరలోనే, తొందరలోనే ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అనేసి ఎంతోమంది దైవజనులు కూడా చెప్తా ఉన్నారు ప్రియులారా. సో అలా వాళ్ళు చనిపోయిన తర్వాత మరి వాళ్ళని 3 రోజులు అలాగే ఆ బాడీస్ యెరూషలేం వీధుల్లో పడి ఉంటాయి. 3వ రోజున వాళ్ళ ఆత్మ వాళ్ళలోనికి వచ్చేస్తుంది. వాళ్ళ దేహాలు లేపబడతాయి. వాళ్ళు బ్రతికి మహిమా దేహాలుగా మారి పరలోకానికి ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సన్నివేశాన్ని మొత్తం టీవీల్లో మీడియా వాళ్ళు అంతా లైవ్ చూపిస్తూ ఉంటారు. అందరు చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, అమ్మో వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అనేసి. కొంతమంది దేవుని మహిమపరుస్తారంట, కొంతమంది మరి దేవుణ్ణి దూషిస్తారు. వాళ్ళు చేత బాధపడిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి దూషిస్తారు. సో ఆ విధంగా ఈ యొక్క ఇద్దరు సాక్షులు పైకి ఎత్తబడిన తర్వాత ఈ భూలోకంలో ఒక పెద్ద భూకంపం జరుగుతుంది. రాబోతున్న దినాలలో ఈ భూమి మీద చాలా భయంకరమైన భూకంపాలు మనం ఇప్పుడు ఈ మధ్య చూసాం కదా. కేరళలో కొండ విరిగి పడిపోయి 3-4 గ్రామాలే ఆ కొండ కిందకి వెళ్ళిపోయినాయంట. అసలు ఎంత మనం ఎప్పుడు విననటువంటి సంఘటనలు మనం వింటూ ఉన్నాం. ఒక కొండ అంటే ఎంత పెద్దగా ఉంది ఆ కొండ. ఆ కొండ కింద ఒక 3-4 గ్రామాలే కొట్టుకుపోయినాయి అంటే, సమాధి కూరుకుపోయినాయంట. మొత్తం ఇసుకలో ఆ మట్టిలో దిగబడిపోయాయంట. చాలా ఘోరం. మరి ముందు ముందు ఎన్నో భూకంపాలు రాబోతున్నాయి, ఎన్నో కరువులు రాబోతున్నాయి, ఎన్నో మరి ప్రమాదాలు, తెగుళ్ళు వచ్చిన ఈ యొక్క కరోనా కంటే కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉండము. ఆ టైంలో ఈ భూమి మీద ఉండే వాళ్ళు చూడబోతున్నారు. సో అవి తప్పించబడాలి అంటే ఒకటి మార్గం, నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. హీ డైడ్ ఫర్ యూ. జీసస్ డైడ్ ఫర్ యూ. యేసు ప్రభు నీ కొరకు మరణించాడు. ఇంకా ఎవ్వరు కూడా నీకోసం మరణించలేదమ్మా. ఆయన చిందిన రక్తంలో నీకు పాప క్షమాపణ ఉంది. మరి బైబిల్ చదవండి. ప్రకటన గ్రంథం మీరు కావాలంటే ఒక బైబిల్ కొనుక్కొని మీరు చదవండి.
దేవుడు మీతో మాట్లాడతాడు. తెలుసుకోండి యేసు ప్రభు ఏంటి అనేది. మీరు చదివినప్పుడే మీకు తెలుస్తుంది కదా. క్రైస్తవులు కానటువంటి నా సహోదరి సహోదరులకు నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభుని తెలుసుకోండి, బైబిల్ చదవండి. ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఈరోజు నువ్వు మంచిగా ఉన్నావు, సజీవంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఇప్పుడే నీకు అవకాశం ఉన్నప్పుడే నీవు ప్రభుని తెలుసుకోవాలి. నువ్వు అవకాశం అయిపోయిన తర్వాత ప్రభుని నమ్మకుండా చనిపోతే నరకానికే వెళ్ళిపోతారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, నేను యేసు ప్రభు నామంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసేను నీ తండ్రిగా, నీ రక్షకుడిగా అంగీకరించు. ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, దీవిస్తాడు. నీకు కావలసిన ప్రతీది కూడా ఆయన తీరుస్తాడు. ఏదో ఈ లోకంలో స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు అని చెప్పొచ్చు. ఎస్, ఈ లోకంలో మనకు కావాల్సిన నిర్ణయాన్ని ఇస్తాడు. కానీ అంతకంటే ముఖ్యమైనది మనకు పరలోకం, నిత్య జీవం మనకు చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ప్రియులారా, ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా కూడా అంతా వేస్ట్. సో మనకి దేవుని యొక్క సన్నిధి కావాలి, పరలోకం కావాలి. సో ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులైనటువంటి వాళ్ళు దయచేసి మరి ఆ యొక్క శ్రమల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో కష్టాలు అనుభవించకుండా ఇంకా ఎంతమంది అయితే రక్షించబడాలో వాళ్ళందరినీ మనం దేవుని రాజ్యానికి చేర్చుదాం, ప్రకటిస్తాం. మన యేసయ్యను ప్రకటిస్తాం. యేసయ్య గురించి చెప్పండి. మీ యొక్క బంధువులకి, స్నేహితులకి, మీ చుట్టాలకి అందరికీ కూడా తెలియచేయండి. యేసు ప్రభు నిజమైన దేవుడని వాళ్ళకి పరిచయం చేయండి, సువార్తను ప్రకటించండి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. ఈరోజు అయ్యా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, 2 సాక్షులు రాబోతున్నారు నాయన. ఆనాడు ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారో, ఎంతమంది తృణీకరిస్తారో నాయన ప్రభా. ఆ యొక్క శ్రమల కాలంలో తప్పించబడే విధముగా తండ్రి నీ బిడ్డలను రక్షించు నాయన. అయా దుష్ట ప్రవర్తన నుంచి రక్షించండి, పాపం నుంచి రక్షించండి, చెడు నడతల నుంచి రక్షించండి నాయన. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. పాప బంధకాల నుంచి, సైతాను బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నాను దేవా. అయా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారానైనా ప్రతి ఒక్క బిడ్డని తాకమని, వారి జీవితాలలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించమని అయినా ప్రతి బిడ్డని సువార్తను విని రక్షణ పొందుకునే కృప దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.